హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ఇట్ ప్రీక్వెల్ సిరీస్. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజ్లో 2 పార్ట్స్ ఫిల్మ్స్ అయితే మనం చూస్తున్నాము. నౌ HBO Max వారు ప్రీక్వెల్ సిరీస్ వచ్చేసి తీసుకొని వస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఈ క్లోన్ స్టోరీ బిగిన్ అయిందో ఇందులో మనం చూడబోతున్నాం. సో సిరీస్ టైటిల్ వచ్చేసి హిట్ వెల్కమ్ టు డెన్నీ. సో సిరీస్ నుంచి పోస్టర్ అండ్ రిలీజ్ కన్ఫర్మేషన్ వచ్చేసి రివీల్ చేశారు. ఈ అక్టోబర్ HBO Maxలో మనకి ప్రీమియర్ అయితే ఉంటుంది. ఇండియాలో జియో హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. డబ్బుడ్ వర్షన్స్ కూడా ఈ సిరీస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 2, హ్యారీ పాటర్ సిరీస్. HBO Max వారి నుంచి ఈ కంటెంట్ ఉన్నట్టు మనకి తెలుసు కదా. సో ఫైనల్గా ఈ హ్యారీ పాటర్ సిరీస్కి సంబంధించి సెట్ వర్క్ కంప్లీట్ అయితే చేశారు. వార్నర్ బ్రోస్ ప్రొడక్షన్ బ్యానర్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫిలిం బిగిన్ అయితే చేస్తున్నారు. జూలై 14కి ఫస్ట్ షెడ్యూల్ హ్యారీ పాటర్ టీవీ సిరీస్ నుంచి బిగిన్ అయితే అవుతుంది. సో ఇప్పుడే ఈ సిరీస్కి సంబంధించి షూటింగ్ బిగిన్ అయితే చేశారు. ఇంకా మన ముందుకు HBO Max వారు ఎప్పుడు తీసుకొని వస్తారు, ఫ్యూచర్లో మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 3, అల్లు అర్జున్ అండ్ అట్లీ మూవీకి సంబంధించి ఇందులో టోటల్ 5 హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నట్టు తెలుసు కదా. 4 హీరోయిన్స్ వచ్చేసి అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయ్యారు. వాళ్ళే దీపికా పదుకోనే, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్. ఇంకా 4th ప్లేస్లో ఉన్న యాక్టర్స్ వచ్చేసి ఆల్రెడీ ముందుగా పుష్ప 1, పుష్ప 2లో యాక్ట్ చేసిన రష్మిక మందన. సో రష్మిక మందన అండ్ అల్లు అర్జున్ కాంబో ఇప్పుడు అట్లీ గారి ఫిలింలో కూడా ఉండబోతుంది. ఇంకా 5th ప్లేస్లో ఉన్న యాక్టర్స్ వచ్చేసి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, ఇంకా టాకింగ్ స్టేజ్లోనే ఉందంట. తనే భాగ్యశ్రీ బోస్. సో తిని కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. తిని కన్ఫర్మ్ అవుతుందా లేకుంటే ఇంకో న్యూ యాక్టర్స్ ఉంటుందా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ ఇప్పుడే వచ్చిన న్యూస్ వచ్చేసి రష్మిక మందన క్యారెక్టర్ రోల్ ఈ ఫిలింలో వచ్చేసి నెగిటివ్ రోల్ అయితే చేస్తుందంట. నెక్స్ట్ నెంబర్ 4, డూన్ పార్ట్ 3. ఈ ఫ్రాంచైజీకి సంబంధించి 3rd పార్ట్ అఫీషియల్ టైటిల్ వచ్చేసి డూన్ మెస్సయ్యా. ఈ టైటిల్ 3rd పార్ట్ నుంచి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారు. ప్రోగ్రెస్లో అయితే ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మనకి రిలీజ్ వచ్చేసి 2026 ఇయర్ ఎండ్లో రిలీజ్ ఉంటుంది. మీరు ఇంకా డూన్ 1, 2 చూడకపోయి ఉంటే ప్రైమ్ వీడియోలో ఉంది, వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఫిలిం. లైక్ ఈ ఫిలిం వచ్చేసి నార్త్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ అయితే చేశారు. అంటే హిందీ ఆడియో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే కావట్లేదు. తెలుగు అండ్ తమిళ్ వర్షన్ మాత్రమే థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఇలా ఎందుకు చేశారు? హిందీ రిలీజ్ అయితే డెఫినెట్గా ఈ మూవీకి ఎంతో కలెక్షన్స్ అయితే వస్తాయి థియేట్రికల్ నుంచి. బట్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో హిందీ వర్షన్ వచ్చేసి ప్రీమియర్ అయితే చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అయితే చేశారు. లైక్ ఇలా ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు హిందీలో ఏ ఫిలిం రిలీజ్ అయినా ఫ్యూ డేస్లో 4K వర్షన్ లీక్ చేసి పడేస్తున్నారు. సో దానికోసమే ఈ ఫిలిం వచ్చేసి హిందీ వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. తమిళ్ అండ్ తెలుగు మాత్రమే మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. జూలై 31 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, నారుటో షిప్పెడెన్. ఈ మాంగా యానిమే సిరీస్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి టోటల్ 500 ఎపిసోడ్స్ వరకు నారుటో షిప్పెడెన్లు అయితే ఉన్నాయి. లాస్ట్ టైం సోనియా టీవీ ఛానల్లో కొన్ని ఎపిసోడ్స్ అనేవి ప్రీమియర్ అయితే చేశారు మల్టిపుల్ లాంగ్వేజ్లో. నౌ ఇప్పుడు న్యూ ఎపిసోడ్స్కి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. August 15th at 9 PMకి వచ్చేసి ప్రీమియర్ స్టార్ట్ అయితే అవుతుంది. ఎవ్రీడే నైట్ వచ్చేసి 9 PMకి వచ్చేసి సోనియా టీవీ ఛానల్లో న్యూ ఎపిసోడ్స్ ప్రీమియర్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ నారుటో షిప్పెడెన్ గురించి వచ్చిన అప్డేట్ వచ్చేసి. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ నెంబర్ 7, DVV ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ సుజిత్ నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ. ఫైనలీ ఫ్రెండ్స్ ఈ ఫిలింకి సంబంధించి టోటల్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్న ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ పోర్షన్ అయితే అయిపోయింది. ఇంకా మూవీ రిలీజ్లో మనకి 100% ఎలాంటి మార్పు అయితే ఉండదు అనుకోవచ్చు. సెప్టెంబర్ 25th కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. ఈ జూలై మంత్లో పవన్ కళ్యాణ్ గారి నుంచి హరిహర వీరమల్లు చూడబోతున్నాం. నెక్స్ట్ సెప్టెంబర్ 25th వచ్చేసి ఈ ఓజీ ఫిలిం వచ్చేసి చూడబోతున్నాం. బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పండుగ అనమాట. నెక్స్ట్ నెంబర్ 8, ది ఆడిసీ. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ స్టారింగ్ టామ్ హాలండ్. లైక్ ఈసారి క్రిస్టోఫర్ నోలన్ నుంచి ఒక హిస్టారికల్ ఫిలిం, యాక్షన్ ఫ్యాంటసీ, ఎపిక్
గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించి ఒక స్టోరీతో మన ముందుకైతే వస్తున్నారు. ఈ గ్రీక్కి సంబంధించి మనం ఎన్నో డాక్యుమెంటరీస్ చూసుంటాం అండ్ ఎన్నో కథలైతే వినుంటాం. సో ఈసారి క్రిస్టోఫర్ నోలన్ నుంచి ఒక స్టోరీ అయితే మనకి ఫిలిం రూపంలో వస్తుంది. మరి ఎంత అద్భుతంగా తీస్తారో మన ఊహకే వదిలేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 జూలై 17th ఈ డేట్కి మనకి రిలీజ్ కన్ఫర్మేషన్ అయితే ఉంది. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ కన్ఫర్మ్ అయితే అయ్యాయి. సో క్రిస్టోఫర్ నోలన్ నుంచి మూవీ అంటేనే ఒక బిగ్ సెన్సేషన్ అన్నమాట. అది ఈసారి గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించి ఒక స్టోరీతో వస్తున్నారు. మరి ఈ ఫిలిం ఎంత బెస్ట్గా తీసుకొని వస్తారో మనకి ఫ్యూచర్లో తెలుస్తోంది. నెక్స్ట్ నెంబర్ 9 వార్ 2. ఈ ఫిలింకి సంబంధించి రన్ టైమ్ యాజ్ పర్ యుఎస్ సినిమా లిస్టింగ్లో మెన్షన్ అయితే చేశారు. 2 hours 50 minutes వరకు ఉన్నట్టు. లైక్ ఇదే ఫైనల్ కట్, అరౌండ్ ఈ డ్యూరేషనే మనకి ఫైనల్లో ఉండవచ్చేమో. నెక్స్ట్ నెంబర్ 10 గుటర్గు సీజన్ 3. ఇది అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్ సిరీస్. 1 and 2 సీజన్స్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయితే అయి ఉన్నాయి. టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అందులో ఉన్నాయి. సిరీస్కి ఐఎండిబి రేటింగ్ 10కి 8.3 అయితే ఉంది. గుడ్ సిరీస్ అనుకుంటా. నౌ సీజన్ 3 ప్రీమియర్ వచ్చేసి లైక్ దీని గురించి స్పెషల్గా చెప్పడానికి రీసెంట్గా ఒక పర్సన్ వచ్చేసి కామెంట్ అయితే చేశారు, గుటర్గు సీజన్ 3 గురించి ప్రీమియర్ చెప్పమని చెప్పేసి. బ్రదర్, ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ప్రీమియర్కి సంబంధించి. స్పెషల్గా నీకోసమే ఇది చెప్పేది. జూలై 17th వచ్చేసి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11 హౌస్ఫుల్ 5. ఇది కామెడీ డ్రామా ఫిలిం. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి కూడా HD 4K వర్షన్ అన్అఫిషియల్గా ఆన్లైన్లో వచ్చేస్తుంది. 5A 5B 2 వర్షన్స్ వచ్చేసి లీక్ చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయవచ్చు. నెంబర్ 12 కేడీ ది డెవిల్ స్టారింగ్ ధ్రువ్ సర్జా. టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ఫుల్ స్పీడ్గా టీజర్ కట్ వచ్చేసి ఒక మాస్ రేంజ్లో అయితే ఉంది. మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ఫిలిం తీసుకుని వస్తున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ ప్రేమ్ మీరు ప్రీక్వెల్ మూవీ లైక్ కిచ్చా సుదీప్ గారు అండ్ శివరాజ్ కుమార్ గారే యాక్ట్ చేసిన ది విలన్ ఫిలిం అనేది చూస్తున్నారా? ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఆ ఫిలిం మదర్ సెంటిమెంట్తో చూడడానికి డీసెంట్ గుడ్ వాచ్ అనేది చెప్పాలి. సో ఆ ఫిలిం డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. మరి ఇది ఎలా తీసుకొని వస్తారు? ఈ టీజర్ చూస్తున్నట్టయితే కొంచెం ఓవర్ ఎలివేషన్తో అయితే ఉంది. బట్ అవుట్పుట్ ఆ డైరెక్టర్ నుంచి మనకి చూడడానికి బెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ ఫిలిం వచ్చేసి దిస్ ఇయర్ బిగ్ ఫెస్టివల్కి మనకి థియేటర్స్లో సెకండ్ హాఫ్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 13 బ్యాడాస్ స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ. ఈ ఫిలింకి డైరెక్టర్ రవికాంత్ పెరుపు. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 రిలీజ్ ఉంటుందంట. మూవీకి ప్రొడ్యూసర్ నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్. నెంబర్ 14 సప్తసాగర దాచే ఎల్లో మూవీ తీసిన డైరెక్టర్ శివరాజ్ కుమార్ గారితో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ ఫిల్మ్ అయితే తీస్తున్నారు. సో బర్త్డే స్పెషల్గా పోస్టర్స్ వచ్చేసి రివీల్ చేశారు. వచ్చిన ఆ 2 పోస్టర్స్ అయితే మీరు చూడవచ్చు. ఇందులో ధనంజయ్ గారు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 ఫెయిరీ ఫ్రమ్ ద పెయింటింగ్. ఇది 2022 వచ్చిన చైనీస్ మ్యాండరిన్ సిరీస్. ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఐఎండిబి రేటింగ్ 10కి 7.4 అయితే దక్కించుకోంది. ఈ సిరీస్ నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో అప్లోడ్ చేశారు. టోటల్ 24 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. నెంబర్ 16 పెద్ది. ఈ ఫిలిం నుంచి శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి రివీల్ చేశారు. సో శివరాజ్ గారి లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి తన క్యారెక్టర్ పేరు వచ్చేసి గౌడ్ నాయుడు. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో 2026 మార్చ్ 27కి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 17 కిరణ్ అబ్బవరం అప్కమింగ్ ఫిలిం కే ర్యాంప్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ జూలై 14కి రివీల్ చేస్తున్నారు. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి ఈ దివాళీకి రిలీజ్ కన్ఫర్మ్ అయితే అయి ఉంది. నెక్స్ట్ నెంబర్ 18 సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ వాంచ్ వస్తున్న మరొక న్యూ ఫిలిం వీసా వింటారా సరదాగా. ఇందులో అశోక్ గల్లా అండ్ గౌరీ ప్రియ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ రిలీజ్ అయితే అయింది. రొమాంటిక్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ ఫిలిం వస్తున్నట్టు తెలుస్తోంది. సో త్వరలోనే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్లో ఉన్నట్టుంది. నెంబర్ 19 టామ్ క్రూజ్ ఫిలిం మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్. రీసెంట్గా థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో మళ్ళీ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి వివోడి డిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆగస్ట్ 19కి మల్టిపుల్ ఆడియోస్లో ఈ ఫిలిం మనకి డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తారు. తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ వచ్చేసి రిలీజ్ ఉంటాయి.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.